హలో అండి, అందరికి నమస్తే. నేను మీ డాక్టర్ మనీష్ గౌడ్. ఈరోజు కూడా మనం ఒక ముఖ్యమైన వ్యాధి గురించి మాట్లాడుకుందాం. అదే హై బీపీ. ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఈ వ్యాధితో ఎవరో ఒకరు బాధపడుతూనే ఉంటారు. ఈ హై బీపీని మనం కనుక్కోవడం ఎలా? ఏ వయసు తర్వాత బీపీ పెరగడం జరుగుతుంది? ఈ అధిక బీపీకి మనం మందులు వాడొచ్చా, వాడకూడదా? మందులు వాడడం వల్ల మన శరీరంలోని అవయవాలు మనం కాపాడుకోవచ్చా లేదా? ఈ బీపీ మందుల వలన దీర్ఘకాలంలో మనకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? దాంతోపాటు సడన్గా బీపీ ట్యాబ్లెట్స్ ఆపేయవచ్చా లేదా? ఒకవేళ ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు పేషెంట్స్కి కామన్గా ఉంటాయి. వీటన్నిటికీ మనం ఈరోజు మన వీడియోలో సమాధానం తెలుసుకుందాం. సో నార్మల్గా గుండె రక్తనాళాల యొక్క పని ఏంటి అంటే బీపీని మెయింటైన్ చేయడం. బీపీ డౌన్ అయినప్పుడు, ఫర్ సపోజ్ బీపీ డౌన్ అయినప్పుడు ఇది ఒక రక్తనాళం అనుకుందాం. ఈ రక్తనాళం దగ్గరకు వచ్చి బీపీ పెంచడం, బీపీ పెరిగినప్పుడు మళ్ళీ లూజ్ అయిపోయి బీపీ తగ్గించడం చేస్తారు. ఉదాహరణకి ఫర్ సపోజ్ మన ఇంట్లో మనం చెట్లకు వాటర్ పడుతూ ఉంటాం. చెట్లకు వాటర్ పట్టినప్పుడు ముందుగా నార్మల్ ఫ్లో వల్ల దగ్గరున్న చెట్లకు వాటర్ పడుతుంది. ఎప్పుడైతే దూరంగా ఉన్న చెట్లకు మనం వాటర్ పట్టాలనుకుంటామో ఒక ఫింగర్ అడ్డు పెడతాం. ఈ అడ్డు పెట్టినప్పుడు ఏంటి, దీని యొక్క డయామీటర్ తగ్గిపోయి ప్రెషర్ పెరిగి దూరం వెళ్తుంది. సో ఈ అధిక బీపీ, హై బీపీ గురించి మనం తెలుసుకోవాలనుకుంటే ముందు మనకి ఈ బీపీ అనేది ఏ విధంగా డిసైడ్ అవుతుందో తెలియాలి. మన శరీరంలో రక్త ప్రసరణ ఏ విధంగా జరుగుతుందంటే శరీరంలోని అన్ని భాగాల నుంచి రక్తమంతా వచ్చి గుండె రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అనుకుందాం, కుడివైపున పడ్డప్పుడు గుండె పంప్ చేసినప్పుడు ఈ కుడివైపున ఉన్న రక్తం లంగ్స్కి వెళ్ళి అక్కడ చెడు రక్తం మంచి రక్తంగా మారి మళ్ళీ ఎడమవైపున ఉన్న గుండెలో వచ్చి పడ్డప్పుడు హార్ట్ ప్రెస్ చేసినప్పుడు ఈ రక్తనాళాలలో బ్లడ్ ఎంత స్పీడ్తో పోతుంది, దాన్ని మనం బీపీ అని అంటున్నాం. సో దీనిలో రెండు ఉంటాయి. హార్ట్ పంప్ చేసినప్పుడు రక్తం ఎంత స్పీడ్తో పోతుంది, మళ్ళీ హార్ట్ రిలాక్స్ అయినప్పుడు కూడా ఒక స్పీడ్తో పోతుంది. సో పంప్ చేసినప్పుడు నార్మల్ బీపీ ఎంత, 120 బై ఈ హార్ట్ రిలాక్స్ అయ్యే టైంలో కూడా బ్లడ్ ఫ్లో జరుగుతూనే ఉంది. సింపుల్గా చెప్పాలంటే, సో ఉదాహరణకి మన ఇంట్లో ఒక వాటర్ మోటార్ ఉంటుంది. సో దాని యొక్క ఒక పైప్ ఏమో వాటర్ సంప్లో ఉంటుంది, కింద వాటర్ సంప్లో ఉంటుంది. ఈ పంప్లోకి వాటర్ వచ్చి ఈ పంప్ తిరిగినప్పుడు ఒక ప్రెషర్తో వాటర్ మనం పైన వాటర్ ట్యాంక్కి పంపిస్తాం. సో ఈ ఏదైతే ప్రెషర్తో పంపిస్తున్నామో ఆ రక్తనాళాల్లో దాన్ని మనం బీపీ అని అంటాము. ఈ పంప్ మనం ఉదాహరణకు తీసుకుంది, హార్ట్ కూడా ఒక పంప్ లాగా కంప్రెస్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, కంప్రెస్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది. సో ఎప్పుడైతే బీపీ 140/90 దాటుతుందో అప్పుడు మనం హైపర్ టెన్షన్, అధిక రక్తపోటు కింద డిసైడ్ చేస్తున్నాం. దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? సో 40 సంవత్సరాలు పైబడిన వారికి బీపీ పెరిగినప్పుడు కళ్ళు తిరగడం కానీ, తెలంగాణలో చక్కెర వచ్చినట్టు అవ్వడం కానీ, బ్లర్గా కనిపించడం కానీ, రెండుగా కనిపించడం కానీ, గుండె దడదడ అనిపించడము, ఛాతీలో నొప్పి, సో ఇట్లాంటి డిఫరెంట్ ప్రజెంటేషన్స్తో పేషెంట్స్ మన ముందుకు వస్తారు. బీపీ పెరిగినప్పుడు మెడ నొప్పి కానీ, తలనొప్పి కానీ, తల పట్టేసినట్టు కానీ, కొన్నిసార్లు తల లైట్గా అయిపోయినట్టు కానీ, నడవలేకపోవడము, వెనకాల నుంచి నెట్టేసినట్టు అనిపించడము, ఇట్లాంటి డిఫరెంట్ ప్రజెంటేషన్స్, సిమ్టమ్స్ ఉంటాయి. ఈ హై బీపీకి కారణాలు ఏంటి? ఒకటి వయసు. ఇంకొక ఉదాహరణ ఏంటంటే, ఫర్ సపోజ్ నేను బండి పైన వెళ్తున్నా, బండి యాక్సిలరేషన్ ఇచ్చినప్పుడు కొంచెం స్పీడ్గా బైక్ ముందుకు వెళ్తుంది, బట్ యాక్సిలరేషన్ ఇవ్వకున్నా కానీ బైక్ ముందుకు పోతూనే ఉంటుంది. సో హార్ట్ పంప్ చేసినప్పుడు ఎంత స్పీడ్తో బ్లడ్ రక్తనాళాల్లో ప్రవహిస్తుంది, హార్ట్ రిలాక్స్ అయినప్పుడు కూడా ప్రెషర్ తగ్గుతుంది, బట్ మొత్తం ఆగిపోదు. సో
పంప్ చేసినప్పుడు నార్మల్ స్పీడ్ ఎంత 120 mm ఆఫ్ హెచ్జి, రిలాక్స్ అయినప్పుడు 80 mm ఆఫ్ హెచ్జి. ఎప్పుడైతే ఒక వయసు తర్వాత 45 సంవత్సరాల వయసు తర్వాత బీపీ 140/90 కన్నా ఎక్కువ ఉన్నప్పుడు దీన్ని మనం హై బీపీ కిందకి తీసుకుంటాం. ఈ హై బీపీ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే కళ్ళు తిరగడం కానీ, బ్లర్గా కనిపించడం కానీ, ఒక వస్తువు రెండుగా కనిపించడం కానీ, చెమటలు పట్టడం కానీ, ఛాతీలో నొప్పి, గుండె దడదడ అనిపించడం కానీ, కాళ్ళు వణికినట్టు అనిపించడం కానీ. కొన్నిసార్లు ఈ హై బీపీ ఎలాంటిదంటే ఎటువంటి లక్షణాలు లేకుండానే కొన్ని సంవత్సరాల తరబడి మనతోనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏదైనా సర్జరీ కోసం టెస్టులు చేసినప్పుడు కానీ, రొటీన్గా బీపీ ఎక్కడైనా మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, వేరే ఇబ్బందుల వల్ల మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనం బీపీ చెక్ చేయించుకున్నప్పుడు బీపీ ఎక్కువ ఉండడం అప్పుడు మనకు బయటపడడం జరుగుతుంది. ఇది ఒక సైలెంట్ కిల్లర్ డిసీజ్ అని కూడా అంటాం దీన్ని. హై బీపీ ఎవరికి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఇంతకుముందు మన పూర్వీకులకి హై బీపీ ఉండడం కానీ, ఏజ్ 45 సంవత్సరాలు దాటిన వారికి కానీ, మగవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాము. దాంతోపాటు ఒబేసిటీ, కావాల్సిన దానికన్నా అధికంగా బరువుగా ఉండడము, డయాబెటీస్, షుగర్ ఉండడం కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం కానీ, హై సాల్ట్ ఇంటేక్, ఎక్కువ ఉప్పు తీసుకోవడం కానీ, అంటే ఎక్కువ పచ్చళ్ళు తినడం కానీ, అప్పడాలు తినడం కానీ. సో ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళకి, స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి, ఆల్కహాల్ మద్యం సేవించే అలవాటు ఉన్న వాళ్ళకి, వీళ్ళందరిలో మనం జనరల్గా ఈ హై బీపీ అనేది చూస్తాం. సో బీపీ అనేది మనకి ఏ విధంగా తోడ్పడుతుందంటే, రక్తం మన తలపై భాగం వరకు, వేళ్ళ చివరి వరకు రక్తం హార్ట్ దగ్గర నుంచి ఈ వేళ్ళ చివరు, కాలు వేళ్ళ చివరి వరకు రావాలి అంటే ఒక ప్రెషర్తో మూవ్ కావాలి. సో ఆ ప్రెషర్ ఉన్నప్పుడే రక్తం చివరి వరకు చేరుతుంది. ప్రెషర్ ఎప్పుడైతే తగ్గినప్పుడు రక్తం చివరి వరకు చేరదు. ప్రెషర్ పెరిగినప్పుడు దాని యొక్క దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో జెనెటిక్ ప్రాబ్లమ్, జన్యుపరమైన కారణాలు కానీ, స్మోకింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, స్మోకింగ్, ఆల్కహాల్ తీసుకున్నప్పుడు బీపీ ఈ రక్తనాళం దగ్గరకు వచ్చేసి ప్రెషర్ పెరుగుతూ ఉంటుంది. సో స్మోకింగ్ కానీ, అధికంగా బరువు ఉండడము, థైరాయిడ్ పేషెంట్స్ కానీ, వీళ్ళలో మనం ఈ విధంగా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే బ్రెయిన్ నుంచి అడ్రినలిన్, నార్ అని రిలీజ్ అవుతుంది. అట్లనే కిడ్నీ పైన, ఇది కిడ్నీ అనుకుందాం, కిడ్నీ పైన ఒక క్యాప్ లాంటి ఆర్గన్ ఉంటుంది, ఒక క్యాప్ లాంటి ఆర్గన్, దీన్ని అడ్రినల్ గ్లాండ్ అంటాం. కిడ్నీ పైన ఈ అడ్రినల్ గ్లాండ్ నుంచి కార్టిజాల్ రిలీజ్ అయ్యి ఇవి ఏం చేస్తాయి అంటే ఈ రక్తనాళాలని దగ్గరికి తీసుకురావడం, దాని ద్వారా బీపీ పెంచడం, ఎట్ ద సేమ్ టైం హార్ట్ యొక్క పంపింగ్ ప్రెషర్ని పెంచడము, హార్ట్ గట్టిగా పంప్ అవుట్ చేయడం కానీ, హార్ట్ యొక్క రేట్ పెంచడం కానీ. సో ఎప్పుడైతే దీర్ఘకాలిక స్ట్రెస్ వలన, ఒత్తిడి వలన, సో బీపీ ఎక్కువగా దీర్ఘకాలికంగా స్ట్రెస్ ఉండడం వల్ల బీపీ ఎక్కువ ఉండడం, హార్ట్ రేట్ ఎక్కువ ఉండడం, వీటి వల్ల ఏమవుతుంది అని అంటే ఎట్ ద సేమ్ టైం ఈ కార్టిజాల్ రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడం, రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరగడం కానీ, రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్ పెరగడం కానీ. ఈ కొలెస్ట్రాల్ వచ్చేసి ఈ రక్తనాళాల్లో కొన్ని ప్లేసెస్లో ఆగిపోతూ ఉంటుంది. సో మళ్ళీ ఎప్పుడైతే బీపీ పెరుగుతుందో ఈ కొలెస్ట్రాల్ అనే ఒక ముద్ద ఏదైతుందో అది పై వైపు రప్చర్ అయిపోయి, పగిలిపోయి ప్లేట్లెట్స్ కానీ, ఆర్బీసీస్ కానీ, సెల్స్ అన్నింటినీ అట్రాక్ట్ చేస్తుంది. అట్రాక్ట్ చేసి అవన్నీ వచ్చి ఆగిపోయేసరికి మనకు బ్రెయిన్కి సప్లై చేసే రక్తనాళంలో ఆగిపోతే పక్షవాతం వస్తుంది. గుండెకి సంబంధించిన రక్తనాళాలు బ్లాక్ ఉంటే దానివల్ల గుండెపోటు వస్తుంది. సో చాలామంది పేషెంట్స్కి ఉండే డౌట్ ఏంటి అంటే బీపీ కోసం మందులు వాడచ్చా, వాడకూడదా అనే సందేహం ఇప్పటికీ ఉంది పేషెంట్స్లో. మనకు బీపీ ఉన్నట్టు డయాగ్నోజ్ అయితే తెలిస్తే ఖచ్చితంగా మనం మందులు వాడడం స్టార్ట్ చేయాలి. దాంతోపాటు ఆహారపు అలవాట్లలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. పచ్చళ్ళు తక్కువ తినడం, ఉప్పు ఎక్కువ ఉన్న ఫుడ్స్, అప్పడాలు కానీ, వడియాలు కానీ అట్లాంటివి కంప్లీట్గా ఆపేయడం, పచ్చళ్ళు ఆపేయడము,
రోజుకి ఒక మనిషి 5 గ్రాముల సాల్ట్ మాత్రమే తీసుకోవాలి. ఎప్పుడైతే ఇది దాటుతుందో దానివల్ల మనకు బీపీ పెరిగే అవకాశం కూడా ఉంటుంది. ఈ సాల్ట్‌కి, బీపీకి ఏంటి సంబంధం? సో సాల్ట్ అంటే సోడియం క్లోరైడ్. దీంట్లో ఉన్న సోడియం మనం ఎప్పుడైతే ఏదైనా ఆహార పదార్థం లోపల తీసుకుంటామో, ఉప్పుకు సంబంధించింది పచ్చళ్ళు కానీ, వడియాలు కానీ, కూరలో ఎక్కువ ఉప్పు వేసుకోవడం కానీ, ఈ సోడియం రక్తంలోకి అబ్జార్బ్ అయినప్పుడు ఎప్పుడైతే రక్తంలోకి వెళ్తుందో దాంతోపాటు ఈ వాటర్ కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సోడియంతో పాటు వాటర్ కూడా వెళ్ళిపోయినప్పుడు బ్లడ్ యొక్క వాల్యూమ్ పెరిగిపోయి హార్ట్కి వచ్చే బ్లడ్ ఎక్కువ బ్లడ్ రావడం వల్ల హార్ట్ మీద లోడ్ పెరిగిపోతుంది. సో జనరల్గా ఒక 60 ml ఆఫ్ బ్లడ్ వచ్చి పడాలనుకోండి, ఇప్పుడు 100 ml ఆఫ్ బ్లడ్ వచ్చి పడేసరికి ఈ హార్ట్ యొక్క మజిల్స్ పైన స్ట్రెయిన్ అనేది పెరిగిపోయి మెల్లిమెల్లిగా హార్ట్ అనేది వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఈ రక్తనాళాల్లో ఒక వయసు తర్వాత 45 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఈ రక్తనాళాలు హార్డ్గా అయిపోవడం, కాస్త వీక్ అయిపోవడం నార్మల్ పర్సన్స్ కన్నా జరుగుతుంది. అలాంటి టైంలో ఈ హై బీపీ ఉండి దాన్ని మనం మందులు వాడకుండా, ఆహారపు అలవాట్లు చేయకుండా, వ్యాయామం చేయకుండా ఉంటే కొన్నిసార్లు ఈ బీపీ ఇంకా హై అయిపోయి అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే ఈ రక్తనాళాల యొక్క వాల్స్ అప్పటికి వీక్గా ఉంటాయి. ఈ వీక్గా ఉన్న రక్తనాళాలలో ఏదైనా బ్లాక్ జరగడం కానీ, లేదంటే రక్తనాళం బ్రెయిన్లో కానీ మిగతా ఆర్గన్స్లో కానీ ఇది పగిలిపోయినప్పుడు ఏమైపోతుంది, రక్తం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఈ రక్తం బ్రెయిన్లో పుర్రె కింద కలెక్ట్ అయిపోయి ఉండడం కానీ అట్లా జరుగుతూ ఉంటుంది. హై బీపీ, అధిక రక్తపోటు అసలు ఎందుకు వస్తుంది? ఒక వయసు తర్వాత 45 సంవత్సరాల వయసు తర్వాత ఈ రక్తనాళాలు హార్డ్గా అయిపోతూ ఉంటుంది. నార్మల్గా ఒక యంగ్ ఒక 20 ఇయర్స్ కానీ 25-30 ఇయర్స్ వాళ్ళకి కానీ జనరల్గా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు బీపీ తగ్గినప్పుడు ఈ రక్తనాళం దగ్గరకు వచ్చి బీపీ పెంచడం, బీపీ పెరిగినప్పుడు లూజ్ అవ్వడం, ఓపెన్ అయ్యి బీపీ తగ్గించడం చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఈ రక్తనాళాలు కొంచెం స్టిఫ్ అయిపోతాయో, గట్టి పడతాయో అట్లాంటప్పుడు ఈ బీపీ పెరిగినప్పుడు ఈ రక్తనాళం ఇట్లనే ఉండిపోతుంది. ఇట్లా దాంతోపాటు ఈ బీపీ మెయింటైన్ చేయడానికి కిడ్నీకి ఒక సంబంధం ఉంది. ఎప్పుడైతే బీపీ తగ్గుతుందో కిడ్నీ నుంచి రెనిన్ అనే ఒక పదార్థం రిలీజ్ అయ్యి దాని నుంచి రాస్ అనే ఒక పాత్వే ద్వారా యాంజియోటెన్సిన్ 2 రిలీజ్ అయ్యి అది బ్లడ్ వెజల్స్ పైన వచ్చి యాక్ట్ చేసి రక్తనాళాల పైన యాక్ట్ చేసి ఈ రక్తనాళాలను దగ్గరికి తీసుకొచ్చి బీపీ పెంచుతుంది. సో అధిక రక్తపోటు, హై బీపీకి కంటి చూపు మందగించడానికి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు ఐలో, కంటిలో రెటీనా వెనకాల, ఇది రెటీనా అనుకుందాం, ఇది ఐ లోపల, ఈ రెటీనా వెనకాల చిన్న చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి, తీగల లాంటి బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎప్పుడైతే బీపీ పెరిగిపోతుందో ఆ ప్రెషర్ వల్ల ఈ చిన్న చిన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో ఈ రక్తనాళాలు పగిలిపోయి రెటీనా వెనకాల బ్లడ్ అనేది కనెక్ట్ అయిపోయి మనకి బయట నుంచి వచ్చే ఇమేజ్ బ్రెయిన్ తీసుకోలేదు. అప్పుడు మనకు చూపులో కొన్ని ఏరియాస్ కనిపించకపోవడం కానీ, కొన్నిసార్లు కంప్లీట్గా చూపు అంతా బ్లాక్గా అయిపోవడం కానీ, కనిపించకపోవడం కానీ జరుగుతుంది. దాంతోపాటు ఈ హై బీపీ వల్ల కిడ్నీలు ఏ విధంగా డ్యామేజ్ అవుతాయి? కిడ్నీల యొక్క జనరల్ అది పనిచేసే విధానం ఎలా ఉంటుందంటే, ఇది కిడ్నీ యొక్క ఒక నెఫ్రాన్ అనుకుందాం. అంటే రక్తం ఒక వైపు నుంచి వచ్చి ఇక్కడ ఫిల్టర్ అయిపోయి మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది, కిందకి యూరిన్ కలెక్ట్ అవుతుంది. జనరల్గా ఎప్పుడైతే బీపీ మనకు తక్కువ ఉంటుందో, అంటే వడదెబ్బ కొట్టినప్పుడు కానీ, వాంతులు విరోచనాలు అయినప్పుడు కానీ, అలాంటి టైంలో ఏం చేస్తుందంటే ఈ బ్లడ్ విజిల్ యొక్క హెల్దీ బ్లడ్ విజిల్, మామూలు బ్లడ్ విజిల్ ఏంటి అంటే బీపీ తగ్గినప్పుడు దగ్గరికి రావడం, బీపీ పెరిగినప్పుడు లూజ్ అయిపోవడం. సో ఆ విధంగా మనకు కిడ్నీకి కూడా బ్లడ్ సప్లై ఆ విధంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు, రక్త ప్రసరణ మెయింటైన్ చేసి యూరిన్ ఫామ్ అవ్వడానికి తోడ్పడుతూ ఉంటుంది. ఈ రక్తనాళాలు ఎప్పుడైతే ఒక వయసు తర్వాత హార్డ్ అయిపోవడం కానీ, దగ్గరగా ఉండి అలాగే ఉండిపోవడం కానీ జరుగుతుందో అప్పుడు ఎక్కువ ప్రెషర్తో రక్తం వచ్చేసే వరకు ఈ కిడ్నీ ఒక మెష్ లాంటి, ఒక జాలి లాంటి ఏదైతే పదార్థం ఉంటుందో ఈ జాలి లాంటి పదార్థం డ్యామేజ్, స్లోగా మెల్లిమెల్లిగా డ్యామేజ్ అయిపోయి
అక్కడ నుంచి కిందికి గ్లూకోజ్ కానీ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం కానీ, ప్రోటీన్స్ కానీ ఇవన్నీ లీక్ అయ్యి యూరిన్లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో మనిషికి యూరిన్లోని ఎర్ర రక్త కణాలు రావడం కానీ, ప్రోటీన్స్ వెళ్ళిపోవడం వల్ల కడుపులో వాటర్ కానీ, ఊపిరితిత్తుల్లో కింది వైపు నీరు రావడం కానీ, పాదాలు, చేతులు వాపు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ ఎర్ర రక్త కణాలు వెళ్ళిపోవడం ద్వారా రక్తహీనత వస్తుంది మనిషికి. మెల్లిమెల్లిగా కొన్ని నెలల తరబడి స్లోగా మెల్లిగా జరుగుతున్న ప్రాసెస్ ఇది. ఇంకో ప్రశ్న ఏంటి అంటే, బీపీ మాత్రలు నేను ఇప్పటివరకు వాడుతున్నానండి, సడన్గా బీపీ మాత్రలు ఆపేయొచ్చా? ఒకవేళ ఆపేస్తే ఏం జరుగుతుంది శరీరంలో? ఎప్పుడైతే జనరల్గా ఈ రక్తనాళాలు హార్డ్ అయిపోవడం వల్ల మనము ఇంకా బీపీ పెంచే ప్రక్రియని మనం ఆపేస్తున్నాం. బీపీ పెంచే ప్రక్రియను ఆపేసి మనము ఈ హై బీపీని తగ్గించి నార్మల్ 120/80 కానీ 110/80 కానీ ఒక నార్మల్ పర్సన్కి ఉండే బీపీ ఎలా ఉంటుందో అలా ఉంచుతున్నాం. ఈ మందుల ద్వారా మనం బీపీని కంట్రోల్లో ఉంచుతున్నాం. ఎప్పుడైతే మనం మందులు సడన్గా ఆపేస్తున్నామో మళ్ళీ బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఈసారి ఇంతకుముందు కన్నా కొన్నిసార్లు ఎక్కువ పెరిగే అవకాశం కూడా ఉంటుంది బీపీ. సో ఒకవేళ మందులు ఆపేయాలంటే ఎలా ఆపేయాలి? ఫర్ సపోజ్ ఒక పేషెంట్ టెల్మా 40 యూజ్ చేస్తున్నా అనుకోండి, టెల్మిసాటన్ 40 mg యూజ్ చేస్తున్నా అనుకోండి. తను మందుల నుంచి బయటకు రావాలి అనుకుంటున్నాడు. అలాంటప్పుడు ఉప్పు కలిగిన ఫుడ్స్ తగ్గించేయడం. ఉప్పు తీసుకోవాలి కానీ మితంగా తీసుకోవాలి. రోజుకు ఒక పర్సన్ 5 గ్రాములు మాత్రమే తీసుకోవాలి, అంతకన్నా ఎక్కువ తీసుకోవద్దు. దాంతోపాటు రెగ్యులర్గా వాకింగ్ కానీ, ఫిజికల్ యాక్టివిటీ, ఎక్సర్సైజెస్ కానీ చేస్తూ ఉండాలి. దాంతోపాటు స్ట్రెస్ తగ్గించుకోవడం, రోజు 7 నుంచి 8 గంటలు నిద్ర ఉంచడం కానీ, డైలీ కనీసం ఒక 15 నిమిషాలు పొద్దున్న లేవగానే కానీ, సాయంత్రం కానీ, పడుకునే ముందు కానీ ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు మెడిటేషన్ చేయడం వల్ల ఇవన్నీ చేస్తూ మెల్లిగా ఆ టెల్మా 40ని 20 mgకి తీసుకొచ్చి చూడాలి. సో మనం ఏం చేస్తున్నామంటే, సపోర్ట్ ఉంది, ఇంతకుముందు 40 mg ఉంది, బట్ ఇప్పుడు మనం అన్ని జాగ్రత్తలు పాటిస్తూ సపోర్ట్ తగ్గిస్తున్నాం కొంచెం. అలాంటి టైంలో కూడా బీపీ ఓకే కంట్రోల్లోనే ఉంది అన్నప్పుడు ఈ 20 mg కూడా ఆపేయచ్చు. అది డాక్టర్ అడ్వైజ్ని బట్టి. కానీ మనం 40 mgని 20 mgకి తీసుకొచ్చినప్పుడు బీపీ లెవెల్స్ పెరుగుతున్నాయి అనుకోండి, అప్పుడు మళ్ళీ మనం 40 mgకి వెళ్ళిపోయి బీపీని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఒక ఉదాహరణకి, నేను నా బైక్ పైన వెళ్తున్నా అనుకోండి, బైక్ పైన స్పీడ్గా వెళ్తున్నప్పుడే యాక్సిడెంట్లు, అనర్థాలు జరిగే అవకాశం ఉంటుంది. నిదానంగా ఒక 40 స్పీడ్లో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. సో బీపీని మనం నియంత్రణలు ఉంచుకోవడం వల్ల గుండెపోటు కానీ, పక్షవాతం కానీ, కిడ్నీస్ ఫెయిల్ అవ్వడం కానీ ఇలాంటి అనార్థాలు జరగకుండా మనం ఆపుతున్నాం. 1, 2 కిడ్నీ యొక్క డ్యామేజ్ అనేది ఒక వయసు 60 సంవత్సరాలు 70 సంవత్సరాల తర్వాత మెల్లిమెల్లిగా కిడ్నీ ఫంక్షన్ వయసు పెరుగుతున్న కొద్దీ కిడ్నీ ఫంక్షన్ తగ్గుతూ వస్తుంది. కానీ మనం బీపీని నియంత్రణలు ఉంచడం వల్ల తొందరగా కిడ్నీ ఫంక్షన్ తగ్గిపోయేది మనం స్లో చేస్తున్నాం మెల్లిగా. అంటే మందులు వాడకపోతే ఒక 5 సంవత్సరాల్లో కిడ్నీలో ఫెయిల్ అయిపోయేది, మందులు వాడుతూ మనం ఒక 10 సంవత్సరాలు పైబడి పొడిగించడం చేస్తూ ఉన్నాం. సో బీపీ మాత్రల వలన శరీరంలో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దానివల్ల మన హార్ట్ రేటు కంట్రోల్లో ఉంచడం కానీ, రక్త సరఫరా మంచిగా అవ్వడం కానీ, దాంతోపాటు మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే జీవన యొక్క నాణ్యత మనం పెంచుతున్నాం. ఈ హై బీపీ వలన కోపం రావడం కానీ, తొందరగా ఇరిటేషన్ అవ్వడం కానీ, మెడ నొప్పి కానీ, ఈ గుండెలో దడదడ కానీ, కొన్నిసార్లు ఆలోచించే కెపాసిటీ తగ్గిపోవడం కానీ, ఆ స్పీడ్, ఆ కెపాసిటీ తగ్గిపోవడం కానీ, మెమొరీ ప్రాబ్లమ్స్, జ్ఞాపక శక్తి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఈ అధిక బీపీని మనం ఎప్పుడైతే మందుల ద్వారా కంట్రోల్ చేయమో అలాంటి టైంలో మెమొరీ ప్రాబ్లమ్స్ రావడం కానీ, సెక్షువల్ ఫంక్షనింగ్ తగ్గిపోవడం కానీ మగవాళ్ళలో, ఆడవాళ్ళలో కూడా. దాంతోపాటు
ఇంకా చాలా ఇలాంటి అనార్థాలన్నీ జరగకుండా మనము ఎక్సర్సైజ్ ద్వారా, ఆహారపు అలవాట్లు మనం మార్చుకోవడం వల్ల, దాంతోపాటు బీపీ మాత్రలు వాడడం వల్ల, ఎట్ ద సేమ్ టైం నా సజెషన్ ఏంటి అంటే రోజు కనీసం ఒక 15 నిమిషాలు మీరు ఎక్కడున్నా, వర్క్లో ఉన్నా, పడుకునే ముందు కానీ, పొద్దున లేచిన తర్వాత కానీ ప్రశాంతంగా ఒక 15 నిమిషాలు మెడిటేషన్ చేసుకోవడం కానీ, ప్రశాంతంగా ఉండడం, మనకి ఇష్టమైన వాటి గురించి ఆలోచించుకోవడం, మంచి మంచి జ్ఞాపకాలన్నీ నెమరవేసుకోవడం, మనసు తేలిగ్గా చేసుకోవడం, లేదంటే ఒకటే విషయం పైన ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లం మీదగానే మనం ఆలోచిస్తూ ఉంటే మైండ్ కానీ రిలాక్సేషన్ అయిపోయి బాడీలో డోపమిన్, సెరటోనిన్ ఇట్లాంటి మంచి హార్మోన్స్, రిలాక్సేషన్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి చేసి రక్త ప్రసరణకు రిలీజ్ చేయడం, దానివల్ల మనకు స్ట్రెస్ తగ్గడం కానీ జరుగుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ. ఈరోజు మనము అధిక రక్తపోటు, హై బీపీ గురించి మాట్లాడుకున్నాము. మీరందరూ కూడా నాకు ప్రామిస్ చేయాలి ఇప్పుడు. ఏంటి అంటే మంచి ఆహారపు అలవాట్లు, అంటే బయట ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, జంక్ ఫుడ్ కానీ, ఎక్కువ ఉప్పు, ఎక్కువ ఆయిల్, ఎక్కువ ఫ్యాట్ ఉన్న ఫుడ్స్ కానీ తగ్గించి పండ్లు కానీ, ఆకుకూరలు కానీ, మాంసాహారం తీసుకోవచ్చు. సిగరెట్ స్మోకింగ్ ఆపేస్తానని, మందు చాలా వరకు తగ్గిస్తానని, దాంతోపాటు వారానికి 5 రోజులు ప్రతిరోజు 45 నిమిషాల నుంచి గంట సేపు వాకింగ్ కానీ, ఏదైనా ఎక్సర్సైజెస్ కానీ చేస్తా అని, ప్రతిరోజు 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తా అని మీరందరూ నాకు ప్రామిస్ చేయాలి ఇప్పుడు. సో మీరందరూ ప్రామిస్ చేస్తున్నట్టు నేను అనుకుంటున్నాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, కామన్ టాపిక్, చాలా వరకు ప్రజలలో ఉండే ఒక ఆరోగ్య సమస్య గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.